నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రాష్ట్రంలో నిరుపేదలకు అండగా ప్రజాప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ధర్మారం మండలం నంది మేడారంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నంది మేడారం గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. జై కాంగ్రెస్. లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి వర్క్ సెంటర్ లిస్ట్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ కాకుండా ఓన్లీ స్పెసిఫిక్ గా మనం టేకప్ చేసిన డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఏం చేసాము, ధర్మారంలో ఏం చేసాము లిస్ట్ చేస్తే ఆల్మోస్ట్ వర్క్స్ మొత్తం మేడారంలోనే అయ్యాయి అనమాట. మీరు చూస్తే 33-36 lakhs మన వైర్ల కోసం కానీ లేకపోతే ఈ అంగన్వాడీ సెంటర్స్ కానీ చాలా వరకు 35% మొత్తం వర్క్స్ ఇక్కడే అయ్యాయి అనమాట. సో అందుకనే మా ఎఫిషియెంట్ స్టాఫ్ కానీ మా ఎంపీడీఓ గారు కానీ ఎఫిషియెంట్ స్టాఫ్ మొత్తం ఇక్కడే మేము డిప్లాయ్ చేయడం జరిగింది. అది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్టేజ్ ద్వారా ఇందిరం బిల్లు కూడా మనం చాలా చోట్ల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నాము. పేమెంట్స్ చాలా ఫాస్ట్గా పడుతున్నాయి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 100 మంది దాకా ఇంకా మంచి రోజులు లేవో లేకపోతే ఇల్లు ఇప్పుకుంటాము అట్లా చాలా కొరకు డిలే చేస్తున్నారు. మా రిక్వెస్ట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ ద్వారా ఏంటంటే కొంచెం తొందరగా వాటిని కూడా గ్రౌండింగ్ చేసుకుంటే పేమెంట్స్ ఫటాఫట్ పడుతున్నాయి. అదొక రిక్వెస్ట్. అండ్ థర్డ్ ఏంటంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి ఈసారి కొంత వర్షాల వల్ల కానీ వెదర్ వల్ల కానీ కొంత డిలే అయింది. సో ఇప్పటి నుంచి కొంత ప్యాడీ ఎక్కువ వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో మా రిక్వెస్ట్ రైతులకి ఏంటంటే మేము ప్యాడీ తెచ్చిన ప్యాడీ మాయిశ్చర్ వచ్చింది అంటే మేము 24 hours లో లిఫ్ట్ చేస్తున్నాము. బోనస్ కూడా పడుతుంది. ఆల్మోస్ట్ 2-3 days నుంచి మాకు బోనస్ కూడా పడుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే రాత్రిపూట కొంత వెదర్ ఉండట్లేదు, లేకపోతే వర్షం వచ్చే సైక్లోన్ వచ్చి ఉన్నాయి కాబట్టి కొంత మీరు ఆ మాయిశ్చర్ వచ్చేట్లు ప్లాన్ చేసుకోండి, కొంత ప్రొటెక్షన్ చేసుకోండి. టార్పోలిన్స్ అన్ని మొత్తం అరేంజ్ చేసాం. ఆ మాయిశ్చర్ వచ్చింది అంటే మేము ఫటాఫట్ లిఫ్ట్ చేస్తాం. బట్ ఆ మాయిశ్చర్ చాలా చోట్ల రావట్లేదు, డిలే అవుతుంది. మీరు కొంత అదొక్కటి కేర్ తీసుకోండి. ఇది మా రిక్వెస్ట్ అనమాట. మీరు 17 మాయిశ్చర్ వచ్చింది అంటే వితిన్ 24 hours లో మేము లిఫ్ట్ చేస్తాం. వితిన్ 48 hours లో మీ అకౌంట్ లో పేమెంట్స్ పడతాయి, ప్లస్ బోనస్ కూడా పడుతున్నాయి అనమాట. సో ఇది ఒక్కటి నోట్ చేసుకోవాలి. అదర్వైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కరెంట్ డిపార్ట్మెంట్ పనులు ప్రోగ్రెస్ లో ఉన్న సందర్భంలో కానీ, అదేవిధంగా మా మహిళా సంఘాలకు సంబంధించిన సంక్షేమ మహిళా సంఘ భవనానికి 10 లక్షల రూపాయలు అడిగినారు. ఇప్పుడే మా చెల్లి అడుగుతుంది. గ్రామ సోదరి మళ్ళీ అన్న మరి 10 లక్షలు సరిపోదన్న అంటుండే. మా చెల్లెకి చెప్తున్నా, ఇక్కడ మా మహిళా సంఘ సోదరి మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామానికి సుమారు 143 సంఘాలకు 1410 మంది సంఘ సభ్యులు సోదరి మళ్ళీ ఉన్నారు. గ్రామంలో మొత్తం సభ్యులు సంఘ సభ్యులు 4 గ్రామ సంఘాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారమ్మా. మీరు ఏ విధంగా కట్టుకుంటారో అమ్మా ఆ విధంగా మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు 5 కోట్లు నిన్ననే జీవో వచ్చింది. దాంట్లోకి వెళ్ళి ఇంకా 5 కానీ 10 లక్షలు కానీ ఇష్టానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా కలెక్టర్ గారికి మా ఇంజనీరింగ్ అధికారులకు మనవి చేస్తున్నా. మీరు గొప్పగా మీరు తర్వాత సంఘాల పరంగా ఎవరు ఎప్పుడు మీటింగ్ చేసుకున్నా ఏ ఇబ్బంది కాకుండా సంఘ భవనం నిర్మాణం చేయాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ గారు వచ్చారా, ఇంజనీరింగ్ మా సభ్యుల సోదరిమణులతో కూర్చొని వారు ఏ విధంగా అయితే వాళ్ళకు వసతి ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా మీరు పనులు మొదలు పెట్టండి. ఆ 10 లక్షలు కాకుండా ఇంకా అడిషనల్ ఎంత డబ్బు కావాలని కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా మహిళా సోదరిమణులందరికీ కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా సుమారు 35 లక్షల షిఫ్టింగ్ ఆఫ్ ఫోర్స్ కానీ మా గ్రామానికి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్ని కూడా పేపర్ మీద చేయండి సార్. కరెక్ట్ గా ఆల్రెడీ ఇచ్చేసిండు. బైపాస్ కు సంబంధించిన ముంగట కానీ, అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి
జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కరెంట్ డిపార్ట్మెంట్ పనులు ప్రోగ్రెస్ లో ఉన్న సందర్భంలో కానీ, అదేవిధంగా మా మహిళా సంఘాలకు సంబంధించిన సంక్షేమ మహిళా సంఘ భవనానికి 10 లక్షల రూపాయలు అడిగినారు. ఇప్పుడే మా చెల్లి అడుగుతుంది, గ్రామ సోదరి మళ్ళీ అన్న మరి 10 లక్షలు సరిపోదు అన్న అంటుంది. మా చెల్లెకి చెప్తున్నా, ఇక్కడ మా మహిళా సంఘ సోదరి మళ్ళీ ఇప్పుడు ఈ గ్రామానికి సుమారు 143 సంఘాలకు 1410 మంది సంఘ సభ్యులు సోదరి మళ్ళీ ఉన్నారు. గ్రామంలో మొత్తం సభ్యులు సంఘ సభ్యులు 4 గ్రామ సంఘాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారమ్మా. మీరు ఏ విధంగా కట్టుకుంటారో అమ్మా ఆ విధంగా మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు 5 కోట్లు నిన్ననే జీవో వచ్చింది. దాంట్లోకి వెళ్ళి ఇంకా 5 కానీ 10 లక్షలు కానీ ఇష్టానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా కలెక్టర్ గారికి మా ఇంజనీరింగ్ అధికారులకు నేను మనవి చేస్తున్నా. మీరు గొప్పగా మీరు తర్వాత సంఘాల పరంగా ఎవరు ఎప్పుడు మీటింగ్ చేసుకున్నా ఏ ఇబ్బంది కాకుండా సంఘ భవనం నిర్మాణం చేయాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడ ఈ గారు వచ్చారా, ఇంజనీరింగ్ మా సభ్యుల సోదరిమణులతో కూర్చొని వారు ఏ విధంగా అయితే వాళ్ళకు వసతి ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా మీరు పనులు మొదలు పెట్టండి. ఆ 10 లక్షలు కాకుండా ఇంకా అడిషనల్ ఎంత డబ్బు కావాలని కూడా ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా మహిళా సోదరిమణులందరికీ కూడా మనవి చేసుకుంటూ, అదేవిధంగా సుమారు 35 లక్షల షిఫ్టింగ్ ఆఫ్ ఫోర్స్ కానీ మా గ్రామానికి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్ని కూడా పేపర్ మీద చదివినా సార్ కరెక్ట్ గా ఆల్రెడీ ఇచ్చేసి బైపాస్ కు సంబంధించిన ముంగట కానీ, అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ విజయం సాధించిన సందర్భంగా అంతర్గాం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ పాల్గొని మాట్లాడుతూ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న బహుజనులను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగుతుందని, దానికి ప్రత్యేక ఉదాహరణ తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చి గెలిపించుకొని చట్టసభలో అడుగు పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అన్ని కూడా పేద ప్రజలకు అందుతాయనే ఆలోచనతోటి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చైతన్యపరిచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి 2 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో అనుకోకుండా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పాలనకు రెఫరెండం లాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రజాపాలనకు రెఫరెండం లాగా జరిగినటువంటి ఎన్నికలు కని విని ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా ఈ భారతదేశంలో 70 సంవత్సరాలుగా అణగారిన వర్గాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఆలోచనతోటి 42% రిజర్వేషన్ ఏదైతే తీసుకొచ్చిరో 42% రిజర్వేషన్ కి అడ్డుపడి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నాయకులు బహుజనులందరూ ముందుకొస్తున్నటువంటి సందర్భంలో దానికి అడ్డుపడ్డ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఒక బీసీ బిడ్డకు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి యావత్ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయనే బీసీ నాయకులాగా కావడానికి రేవంత్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా యావత్ బీసీసీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా బీసీ నాయకుడిని గెలిపించుకొని చట్టసభలో శాసనసభలో అడుగు పెట్టిస్తేనే బీసీల ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పి నమ్మి ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ బిడ్డను పెట్టి భారీ మెజార్టీ తోటి కని విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు కూడా రానటువంటి మెజార్టీని తీసుకొచ్చారంటే ఇవాళ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనను ప్రజా పాలనను గుర్తించారు కాబట్టి ఇవాళ సుమారు 25,000 పైచీలకు ఓట్ల మెజార్టీ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరినందుకు అంతర్గాం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాలతోటి పెద్దలు శ్రీధర్ బాబు సార్ గారి నాయకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున డీజే పాటలతోటి తప్పు చప్పులతోటి అదేవిధంగా బాంబులు వేల్చి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని ఇవాళ చూపించినటువంటి నేపథ్యంలో విజయోత్సవ సభ ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం నిజంగా కూడా సంతోషం. మరొకసారి కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న సన్నబియ్యం కావచ్చు 200 యూనిట్ల కరెంటు కావచ్చు అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవైపు పోతా ఉంటే
ఇక్కడ బీసీ బిడ్డగా మనందరి నాయకులు, మనందరి ప్రియతమ నాయకులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారు ఇవాళ అంతర్గా మండల కేంద్రంలో మన కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్థలంలో ఆడబిడ్డలకు 2 కోట్ల రూపాయలతోటి ఇవాళ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి దాని భాగములు కావచ్చు రాబోయే రోజుల్లో వారికే అందించి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో రాజ్ ఠాకూర్ గారు నడుస్తూ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు కోసం, ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాల కోసం, ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు చదువుల కోసం, ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు సబ్బండ వర్గాలకు పెద్దబిడ్డగా నిలబడుతూ ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ఒకవైపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లను తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి విజయవంతంగా ఇవాళ మన మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలతో పాటు వ్యక్తిగతంగా కూడా రాజ్ ఠాకూర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా ఇబ్బంది ఉంటే వ్యక్తిగతంగా సహాయం కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రాజ్ ఠాకూర్ అన్న ప్రతి ఇంట్లో ఆయన సహాయం చేయని ఇల్లు లేకుండా ఇవాళ రామగుండం నియోజకవర్గం అంతా కూడా రాజన్నతో పాటు వారి సతీమణి మనాలి ఠాకూర్ గారు కూడా మన మండలంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎక్కడ సమస్యలుంటే ఆ సమస్యల సాధన కోసం పోతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎందుకనంటే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి నిన్ననే మన శాసనసభ్యులు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం ఐకమత్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా ముందుకు పోవాలని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన సోదరులందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజ్ ఠాకూర్ అన్న పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల కారణంగా సింగరేణి సంస్థకు ముంచుకొస్తున్న ప్రమాదంపై సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త బొగ్గు బావులకు అనుమతులు నిరాకరించడం, ఉన్న బావులను వేలం అమ్మకాలకు పెట్టడం వంటి చర్యల వల్ల 42,000 మంది గని కార్మికుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందని జేఏసీ నాయకులు ఆవేదన చెందారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల హక్కులు, సౌకర్యాలు, బావులలో రక్షణ వంటి చర్యలను విస్మరించి కార్మికులపై స్వారీ చేస్తుండడాన్ని ఖండించారు. ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐక్య ఉద్యమాలు అవసరం. అయితే విడివిడిగా ఉండి పోరాటం చేసే కంటే ఐక్యంగా ఉండి ఈరోజు సమస్యలను పరిష్కారం చేయగలుగుతాం, హక్కులు సాధించుకోగలుగుతాం. వేరువేరుగా ఇగోలు బంద్ చేసి కార్మికులు జెండాలు పక్కన పెట్టి కార్మిక సంఘాలు ఒకే జెండా మీద లేదా ఒకే శాతం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కామ్రేడ్స్, ఈరోజు ఇక్కడ విప్లవ కార్మిక సంఘాలుగా గత 3 సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మేము లెటర్ ద్వారా 3వసారి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రాని ఎడల మిమ్మల్ని మేము కార్మికుల ముందు పెట్టవలసి వస్తుంది. కాబట్టి కామ్రేడ్స్ అందరం ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 20వ తారీఖు రోజు అందరం సమావేశమై ముందు జరిగే కార్యాచరణ మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా ఏఎఫ్టీ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణిలో కార్మిక సంఘాలు విడిపోయినాయి, రాజ్యం వెళ్తుంది మేనేజ్మెంట్, కార్మికుల జీవితాలు చెడిపోయినాయి. ఇప్పటికైనా తమ ఎజెండాలను జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా మీద సింగరేణిని కాపాడుకోవాలి. కొత్త బొగ్గు బాయిలు రావాలి, ఓపెన్ కాస్ట్. ఇక్కడున్న బొగ్గును తవ్వకుండా ఇతర దేశాలకు పోయి బొగ్గు తవ్వుతామంటే మనకు దొరికేది ఏమి లేదు, ఒక్కరికి ఉద్యోగం రాదు. ప్రభుత్వ రంగ పరిశ్రమ మీనింగే అర్థమే పక్కకు పోయింది. బిజినెస్ అని అంటున్నారు, బిజినెస్ కాదు ఇది. ప్రభుత్వ రంగ పరిశ్రమలో అన్ఎంప్లాయ్స్ను కాపాడుకోవాలి, నో లాస్ నో గెయిన్ మీద పరిశ్రమ ఉండాలి. అప్పుడే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సింగరేణి సంస్థ అన్నది పెద్ద సంస్థ. ఈ సంస్థ రాష్ట్రాన్నే పోషిస్తుంది, ఇప్పటికే పోషిస్తుంది. ఇప్పుడు కూడా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి దాదాపు సంవత్సరానికి 22,000 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఇన్కమ్ ఇచ్చేది, రెవెన్యూ ఇచ్చే కంపెనీ, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ. కనుక దీనికోసం ఒక్కసారి మంచి ఉద్దేశంతో ఆలోచించుకొని గుండె మీద చేసుకొని అందరం కలిసినప్పుడు రామగుండం ఎట్లుండే 25,000 మంది కార్మికులు కలకలలాడేది, బిజినెస్ ఉండేది, మార్కెట్ ఉండేది, ప్రొడక్షన్ వచ్చేది. ఎన్టీపీసీకి 45,000 టన్నుల బొగ్గు రోజుకు మనం ఇచ్చేటోళ్ళం. ఓపెన్ కాస్ట్ వచ్చినాయని ప్రైవేట్ వాళ్ళకి జేబులో పైసలు పోతామని ఖజానాతో సర్వనాశనం అవుతుంది. కనుక మనం అందరం కలిసికట్టుగా కొట్లాడతాం రండి అని ఒక పిలుపిస్తున్నాం.
సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున మేమందరం కలిసి మిత్ర కార్మిక సంఘాలకు మేము పిలుపునిస్తున్నాం. వస్తే ఆహ్వానిస్తాం, రాకపోతే మేనేజ్మెంట్ అని ముద్ర వేయక తప్పదు మీద అని కూడా చెప్పాలి. సింగరేణి సంస్థ పరిరక్షణకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడాలంటే ఉమ్మడి పోరాటాల శరణ్యం. ఐక్య ఉద్యమాల ద్వారానే కార్మిక హక్కుల రక్షణ కానీ లేదా కొత్త హక్కుల సాధన కానీ సింగరేణి పరిశ్రమ రక్షణ కానీ సాధ్యమనే దాని విషయంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నది. ఆ దిశగా కలిసి వచ్చే ఒకటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు పోదామని IFTU చేసినటువంటి ప్రతిపాదనను మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. ఇది 2వ మీటింగ్ జరిగింది. ఇప్పటి ఈ 2వ సమావేశాన్ని కూడా ఇవాళ సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హాజరు కాకపోవడం అది విచారకరం. ఇప్పటికైనా ఇవాళ రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి సంస్థ పరిరక్షణ ధ్యేయంగా నిలబడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం ఐక్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు గెలిచిన సంఘంగా లేదా ప్రాతినిధ్య సంఘంగా AITC, INTCలు ముందుకు రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మన మధ్య రాజకీయంగా పోరాటే విధానాల్లో అనేక వైరుధ్యాలు ఉండవచ్చు కాక, కానీ ఈ సింగరేణి ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు కార్మికులు ఉంటారు. ఈ ప్రాంత భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ సింగరేణి అనేది ఒక బంగారం లాంటిది లేదా వజ్రం లాంటిది. ఇవాళ ఉపాధినిస్తున్నది, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి సంస్థగా వాళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ మూసివేస్తా ఉన్నది. అటువంటి కీలకమైనటువంటి తరుణంలో వీళ్ళ బొగ్గు బ్లాకులను దక్కించుకోకుంటే సింగరేణికి మనుగడ లేదు. అటువంటి సమయాన మనం అందరం ఐక్యంగా నిలబడి ఈ పరిశ్రమను రక్షించుకోవాలని టీపీజీకేఎస్ పిలుపునిస్తా ఉన్నది. ఉమ్మడిగా జరిగే ప్రతి పోరాటంలో భాగస్వామ్యం తీసుకుంటామని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. సింగరేణి బచావ్, సింగరేణి పరిరక్షణ కొరకై మరి గత నెల 25వ తారీఖున అన్ని కార్మిక సంఘాలను కూడా పిలవడం జరిగింది. మరి జేఏసీగా ఏర్పడి ఐక్య ఉద్యమాల ద్వారా మరి జాతీయ సంఘాలకు అదేవిధంగా ప్రాంతీయ కార్మిక సంఘాలకు కూడా ఆ రోజు మన కన్వీనర్ గారు పిలుపునివ్వడం అనేది జరిగింది. మరి ఈ రోజు కూడా ఈ రోజు అంటే ఈ నవంబర్ 14వ తారీఖున కూడా మరి అన్ని కార్మిక సంఘాలను కలుసుకొని ఒక ఏజెండా నిర్ణయించుకుని మరి సింగరేణి బచావ్, మరి సింగరేణి పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేస్తామని ఈ రోజు పిలుపునివ్వడం అనేది కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినా కానీ కొన్ని కార్మిక సంఘాలు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మరి దేని వల్ల రాలేకపోయారు అది కూడా మరి మీరు ఒక ఉద్దేశం ఏదైతే ఉందో తెలియపరచవలసిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సింగరేణి CNMD గారు మరి గతంలో కూడా మరి పాలక ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో అప్పుడు మనకు సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు చేసిండ్రు. కొత్త బొగ్గు బావులు తీసుకొస్తామన్నారు, నిరుద్యోగ సమస్య నిర్మూలన అన్నారు, డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇస్తామన్నారు. అదేవిధంగా ఇలాంటి అంటే నల్ల చట్టాలను కూడా తీసుకురాకుండా సింగరేణి సంస్థను మేము కాపాడతామని చెప్పినటువంటి పాలకులు మరి నిన్నగాక మనం కూడా మనం చూసినాం. 150 మోస్తర్లు చేస్తేనే అండర్గ్రౌండ్ 150 మోస్తర్లు చేస్తేనే వాళ్ళ ఉద్యోగం ఉన్నది, లేకపోతే ఉన్నది. సర్వీస్ వల్ల కూడా 240 మోస్తర్లు నిబంధన పెట్టి ఈ విధంగా మళ్ళీ నల్ల చట్టాలను తీసుకురావడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ శాశ్వతంగా ఈ నల్ల చట్టాలను పక్కన పెట్టవలసిన అవసరం ఉన్నది. రేపు ఈ ప్రభుత్వం రావచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ మన కార్మిక సంఘాలను కార్మికుల పక్షాన ఉండి కార్మికుల యొక్క పరిరక్షణ కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం మనం నిరంతరం పోరాటం చేయవలసి ఉంది. శాశ్వతంగా కూడా ఈ జేఏసీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నల్ల చట్టాలను ఖచ్చితంగా రద్దయ్యే వరకు, అదేవిధంగా కొత్త బొగ్గు బావులను కూడా తెరిచేంత వరదాకా కూడా మరి సింగరేణి కొత్త బొగ్గు బావుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మేము TNTC పరంగా కూడా మేము మా పార్టీ కాదు, ఇక్కడ యూనియన్ పరంగా కూడా మేము కార్మిక క్షేత్రం వేరు, పార్టీ వేరు, యూనియన్ వేరు. కాబట్టి మేము ఖచ్చితంగా కార్మికులకు విన్నట్టు ఉంటాం. ఖచ్చితంగా కార్మికుల సమస్యల మీద అన్ని కలిసి వచ్చే సంఘాలతో కలిసి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఒక 7-8 సంఘాలు ఇవాళ కూర్చోవడం జరిగింది. ఈ సింగరేణిలో
కొత్త బావులను తవ్వాలని, ఓపెన్ కాస్ట్లను మానివేయాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఉండాలని అనేక సమస్యలపైన ఇవాళ కార్మిక వర్గం సతమతమవుతారు. కాబట్టి దానికి ఆ కార్మిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఇవాళ ఈ అన్ని కార్మిక సంఘాలు కూర్చుండి ఒక నిర్ణయం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయంలో అదేవిధంగా సింగరేణిలో గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, ఈ కార్మిక సంఘాలు, అదేవిధంగా సిఐటియు అందరూ కూడా ఇందులో కలిసి మనం ఐక్యంగా పోరాడితేనే ఇవాళ సింగరేణి మనుగడ ఉంటుంది, సింగరేణి పేరు ఉంటుంది. కానీ బావులు మాత్రం ఇక్కడ ఈ కార్మికులకు, కార్మిక పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉండబోవు. కనుక మనం ఇక్కడ సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించి ఈ సింగరేణిని రక్షించుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతకు ఉద్యోగాలు కల్పించుకోవాలా, అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిష్కరించుకోవాల్సిందిగా ఈ గెలిచిన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు 20 తారీఖు నాడు ఖచ్చితంగా ఇందులో వచ్చి కలిసి మీరే పెద్దన్న పాత్ర పోషించి మమ్మల్ని అందరినీ కూడా నడపవలసిందిగా ఆ సంఘాలకు మేము ఏఎఫ్టీగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో పాత ప్రాజెక్టులన్నీ కూడా మూతబడి కొత్త ప్రాజెక్టులు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. తద్వారా సింగరేణిలో ఉన్నటువంటి అనేక డివిజన్లలో మైన్స్ క్లోజ్ అయ్యి వాళ్ళ సర్ప్లస్ మ్యాన్ పవర్ ఉందని వాళ్ళ మేనేజ్మెంటే బాహటంగా ప్రకటిస్తాం. కొత్త ప్రాజెక్టులు లేకుండా ఎవరు ఆపారు ఇప్పటిదాకా? అదేవిధంగా వాళ్ళు సింగరేణిలో దీర్ఘకాలికంగా గత ప్రభుత్వాలు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం కాలేదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అట్లే ఉన్నాయి, పరిష్కారం కాలేదు. అదేవిధంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళ ఆ సంఘాల వల్ల కూడా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య పోరాటాలు నిర్వహిద్దామని మేము 25 అక్టోబర్లో ఇక్కడే గోదావరికంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మేము 9 సంఘాలు కలిసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలకు కూడా మీరు కలిసి రండి, సమస్యలు పరిష్కారం కావట్లేదు, ప్రభుత్వాలు ఎంటలేదు, మిమ్మల్ని కూడా దేకటం లేదు, అందరం కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మనం ఐక్యజమా చేస్తామని మేము లెటర్ రాశాం. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఇప్పటికీ 2 లెటర్ రాసాం. ఇప్పుడు కూడా వాళ్ళని కోరుతా ఉన్నాం, మీరు ఐక్య కార్యాచరణకు రండి, మీరే నాయకత్వాలు వహించండి, కార్మికుల సమస్యల పరిష్కారం కావడం అనేటువంటిది ముఖ్యం, మీరు కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం. మీరు కలిసి రాకపోతే మేము కూడా అనివార్యంగా కలిసి వచ్చేటువంటి సంఘాలతో ఐక్యారచన మేము కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి మేనేజ్మెంట్ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారం పెడతా ఉంది. 100 మిలియన్ టన్నులు తీసుకొస్తాం ఉత్పత్తులను. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇక్కడ సింగరేణిలో కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం ద్వారా కాదు, ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులు వేలంలో పాల్గొనడం ద్వారా, ఇతర దేశాల్లో చిలీ, ఘనా, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో పోయి మేము అక్కడ మైళ్లు తీసుకురావడం వల్ల తద్వారా మీ ఉత్పత్తులు తీసుకొస్తామని చెప్తున్నారు తప్ప దాని ద్వారా ఏమొస్తుంది? బొగ్గు ఉత్పత్తులు రావచ్చు, ఇతర మైన్స్లలో, క్రిటికల్ మైన్స్లలో కూడా మీరు పోవచ్చు. దీనివల్ల ఏమొస్తాయి? మీకు ఉత్పత్తులు వస్తాయి, లాభాలు వస్తాయి, కమిషన్లు వస్తాయి మీ అందరికీ. కానీ సింగరేణిలో ఎక్కడ కూడా ఒక ఉద్యోగం రాదు. ఇవన్నీ కూడా మూతపడేటువంటి ఒక ప్రమాదం ఉంది. కనుక మేము కోరేటువంటిది మీ ప్రచార ఆర్పాటం బయట ఎక్కడ తీసుకొస్తున్న మైన్స్ కాదు, సింగరేణిలో కొత్త ప్రాజెక్టు తీసుకురావడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇక్కడ చెప్పండి. మీరు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెంచండి. మీరు ఇక్కడ లేకుండా మీరు అక్కడ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చేయడం వల్ల ఉపయోగం ఏం లేదనేది మేము స్పష్టం చేస్తా ఉన్నాం. కనుక ఇక్కడ సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తీసుకురాండి. ఇప్పటికే పోయినటువంటి బ్లాకులు అవుతున్నాయి, ఆ 2 బ్లాకుల్ని సత్పల్లి కానీ కోయగూడెం మైన్స్ కానీ మనం తీసుకొచ్చే విధంగా చూడండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి బ్లాకులను కూడా మనమే తీసుకునే విధంగా నామినేషన్ పద్ధతిలో మీరు ప్రయత్నం చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు ఐక్య కార్యాచరణ కలిసి రావాలని వాళ్ళందరినీ మేము కోరుతా ఉన్నాం, రావాలని కూడా ఆశిస్తున్నాం అందరం.
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ తవ్వకాల్లో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహాన్ని నర్రశాలపల్లిలోని ఖాళీ స్థలంలో ఘనంగా ప్రతిష్ఠించారు. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని హిందూ ఐక్యవేదిక నాయకులు, ఆదివాసీ సంఘ ప్రతినిధులు స్వయంగా విచ్చేసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అమ్మవారికి శాశ్వతంగా గౌరవప్రదమైన స్థలాన్ని కేటాయించాలని, అలాగే అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం అధికారికంగా ముందుకు రావాలని కోరారు. మాట్లాడే వాయిస్ ఈశ్వర్ సెట్ ఇస్తాడు, శంకర్ కాక వాయిస్. హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ ఐక్యవేదిక ద్వారా ఈరోజు మనం ఈ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు తరతరాలకు ముందు న్యూపరడిపల్లి ఆ ప్రాంతం ఎన్టీపీసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తల్లి మీ అందరి కోసం నేనున్నా అని చెప్పేసి మళ్ళీ మన ముందుకు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారు మన కోసం రావడం జరిగింది. అదే తరుణంలో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అమ్మవారిని నర్రశాలపల్లికి తీసుకురావడం జరిగింది. ఏదైతే అక్కడ కూడా ఎన్టీపీసీ వారి ఆ భూమిలో వెలిసినందున ఇక్కడ కూడా వారి యొక్క భూమి 30 గుంటలు ఉన్నందున ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ 30 గుంటలలో ఎన్టీపీసీ సహకారంతో రాబోయే కాలంలో హిందూ ఐక్యవేదిక ద్వారా కావచ్చు, చుట్టుపక్కల గ్రామ ప్రజల ద్వారా కావచ్చు, అందరి భక్తుల ద్వారా అందరినీ సమకూర్చుకొని అమ్మవారిని ఇక్కడ మనం పెద్ద ఎత్తున టెంపుల్ కట్టి మనందరం సహకరించాలని చెప్పేసి ఎన్టీపీసీ హిందూ ఐక్యవేదిక ద్వారా మీ అందరినీ కోరుచున్నాను. జై మాతా. ఎట్లా దులుపుమామా? కొబ్బరిగా పొట్టు పెట్టాలి అందరికి పెట్టాలా అంకుల్? ప్రసాద్ బొట్టు పెట్టు. గట్టి కొట్ట, వెనుక కొంచెం వెనుక కానీ పట్టుకొని కొట్టు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.